బూస్ట్ తాగితే ఎనర్జీ, సిగరెట్ తాగితే ఎనర్జీ, టీ తాగితే ఎనర్జీ. వీటన్నిటిని మీరు ఎక్స్పీరియన్స్ పొందాలా. నేను చెప్పేది ఏమంటే, మేము చెప్పింది ఎనద్దండి. ఈ దేశంలో బుద్ధుడు అనే ఒక సూపర్ మనిషి పుట్టాడు 2,500 సంవత్సరాల ముందర, 2500 years ముందర. ఆయన ఏం చెప్పినాడంటే, రే 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 అందరు చెప్పింది తినద్దర్రా, మీ బుర్ర పెట్టండిరా అన్నాడు. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. అందరు చెప్పింది తినండి, మీ బుర్ర కూడా పెట్టండి. ఇప్పుడు వ్యవస్థ, మీ చదువులన్నీ ఎట్లున్నాయంటే, మీ బుర్ర మీరు పని చేయకుండా చేసేసి, వాడెవడో టీవీలోనూ గివీలోనూ సినిమాలోనూ ఎదురు చెప్తే దాని మీద పరిగెత్తి ఆడ ఏం చెప్తారో అవి చేసేట్టుగా మనం రెడీ చేసినారు. అట్లా మన బుద్ధిని పని చేయకుండా చేశాడు. బుద్ధి నాశనం అయిపోయింది. మీరు ఎక్స్పీరియన్స్ పొందేదే లేకుండా చేసింది. ముందు మన జీవన విధానం ఎట్లుండిందంటే, మనకు అవసరమైన పట్టించుకునే వాళ్ళము, అవసరమైన బట్టలు కొనేవాళ్ళము, అవసరమైన చేతులతో గౌరవం ఇచ్చేవాళ్ళము, వ్యవసాయానికి గౌరవం ఉండేది, మనకు అవసరమైన మనం చేసేవాళ్ళము. ఇప్పుడు మీరందరూ చదువుతాను ఎందుకు తెలిసిన, ఎవడికో కంపెనీకి ఎందో సాఫ్ట్వేర్ రాసి ఎందుకు రాస్తాడో తెలియకుండా మీరు పీజీల్లో ఉండి ఆ చెత్తంతా తిని ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర జాబ్లో ఉన్నాడు మా వాడు అంటా ఉంటే, వాడాడు మెట్రోలో దిగి ఎతికేదాన్ని కూడా టైం లేక టెన్షన్ ఉండి థైరాయిడ్ పోయి బీపీ షుగర్లు వచ్చి ఏడుస్తా, ప్యాకేజీ ఎంత అంటే 4 లక్షల ప్యాకేజీ, చెప్పేదాన్ని కూడా ఓపికలే. అట్లా బతికేదానికి అందరినీ చదివిస్తూ ఉంటారు. ఎంత ఘోరం కదా. మీ తినే ఫుడ్ బాయా, మీ ఆవులు నాటావులు బాయా, మీ ఊర్లో కంసాల వాళ్ళు, చేతి వృత్తులోళ్ళు, బట్టలు వేసేవాళ్ళు మొత్తం అందరూ బాయ్. మీరందరూ ఎప్పుడెప్పుడు బెంగళూరు పోదామా, హైదరాబాద్ పోదామా, ఛాన్స్ ఉంటే అక్కడ అడుగు పెట్టి అటు నుంచి అట్లే అమెరికాకి జంప్ అయిపోదామా అని ఉన్నారు. మరి ఇక్కడ 150, 60, 160 కోట్ల మందికి ఆహారం తయారు చేసేది ఎవరు, బట్టలు వేసేది ఎవరు అంటే వెరీ డేంజరస్ సిచ్యుయేషన్. మన భూమి గత 50 ఏళ్ళ నుంచి యూరియా డిఏపి వచ్చేప్పటి నుంచి చిన్నగా చచ్చిపోయి ఇప్పుడు యూరియా డిఏపి వేస్తే తప్ప పంటలు పండిన స్థితికి వచ్చేస్తాం. మనం ఆరోగ్యంగా ఉండమంటే ఏం టెస్ట్ చేస్తాము? హిమోగ్లోబిన్, హెచ్బి, రక్తం తక్కువ ఉందబ్బా అంటారు డాక్టర్లు. ఎంత ఉంది? అమ్మాయిలకైతే 8, 7, 6 ఉంటుంది. అదే నేను మీ కరస్పాండెంట్ కూడా చెప్పేది. వాళ్ళ మార్కుల పక్కన వాళ్ళ హిమోగ్లోబిన్ కూడా వేయండి, టెస్ట్ చేయించి ఫ్రీగా చేస్తారు. 20-30 రూపాయలు ఇస్తే చేస్తారు. చేసి 8 కంటే తక్కువ ఉండే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ 90% వస్తుంది. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళకి, 5 ఏళ్ళకి. ఎందుకు తక్కువ ఉంది? బేసికలీ ఆరోగ్యంలో ముఖ్యమైన పార్ట్ చేసి హిమోగ్లోబిన్ తగ్గిపోయింది. దాన్ని కరెక్ట్ చేయాలా? థైరాయిడ్ మలమంది వేస్తాడు. ప్రాబ్లం ఎక్కడో ఉంది, సొల్యూషన్ ఎక్కడో చేస్తాడు. సాయిల్ హెల్త్ పోయింది. సాయిల్కి ఏం కావాలా? ఆవు పేడ కావాలా, గొర్రెల మందలు పెట్టాలా, జనుము జీలగేయాలా, చెట్లు గుట్టి ఆకులు దొక్కాలా. అప్పుడు ఆ భూమిలో ఉండే సూక్ష్మజీవులకి భోజనం ఇస్తే ఆ సూక్ష్మజీవులు చెట్లకేం కావాలని ఫుడ్ని అందిస్తే అది సూపర్ ఫుడ్. మీ పెద్దవాళ్ళందరూ, మీ అవ్వాళ్ళందరూ అది తిన్నారు ఫుడ్లో. అందుకని 90 ఏళ్ళు నేను కర్నూలుకి పోతే 100 ఏళ్ళు అంట. ఆ లాయర్ వాళ్ళ నాయనకి 101. ఇంకా కూడా పొద్దునే లేచి చెట్లన్నింటికి నీళ్లు బట్టి 200 చెట్లు అంట. ఇంటి చుట్టుపక్కల 200 చెట్లు నీళ్లు బట్టి మళ్ళీ కుక్కను పెంచుకునే అంట. కుక్కకి అన్ని సపర్యలు చేసి తినేసి పడుకొని మళ్ళీ లేచి మళ్ళా గడ్డి పెడతాడు చెట్లు. ఆయన భార్య 97 ఏళ్ళు జొన్న రొట్టెలు కొట్టి పెడుతుందంట. 97 ఏళ్ళు. మీరు ఇంకా 40 ఏళ్ళు వచ్చినప్పటికీ 120-130 మంది రోగాలతో ఉంటారు. 60 ఏళ్లలో మీలో సగం మంది శ్రద్ధాంజలి అని బోర్డు వస్తుంది మీ ఊరి పక్కన. బాగా మీరు నవ్వింటారు కదా ఇట్లా ఫోటో ఇట్లా చూసి, పుట్టిన తేదీ, చచ్చిన తేదీ, 40 ఏళ్ళు 101 ఆయన 97 ఏళ్ళకి రొట్టె కొడుతుందంట. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన వాళ్ళమ్మ కూడా 85, 90. అంటే జొన్న రొట్టెలు తింటే 100 ఏళ్ళు బతుకుతారు. ఇంకేం కావాలా? నేర్చుకోండి జొన్న రొట్టెలు చేసేదే. ఈరోజే మొదలుపెట్టి జొన్న పిండి చేసి వేడి నీళ్ళు పోసి కాటన్ గుడ్డ మీద తట్టి జొన్న రొట్టె చేసి నేర్చుకోండి. బతకాలంటే మీ అమ్మ నాయన చేసి పెట్టండి. చాలా ఇంపార్టెంట్. మీ చదువుల కంటే అది ఇంపార్టెంట్.
మీ చదువుల కంటే భూమిని కాపాడి, మీ ఊర్లో అందరు రైతులే కదా మీరందరూ. సో మీ పొలంలో 5 ఎకరాలు ఉంటే మీకు 1/2 ఎకరాలు టమాటాలు, వంకాయలు, బెండకాయలు అన్ని ఆకుకూరలు వేసుకొని 2 బొప్పాయి చెట్లు, 2 మునగ చెట్లు, 2 జామ చెట్లు పెట్టుకొని ఇంటికి పోయేటప్పటికి మీ ఇంటికి ఆర్గానిక్గా మందులు కొట్టకుండా బాగా పేడలు వేసిండే ఫుడ్, ఆ కూరగాయలు, ఆ అరికెలు, ఆ రాగి సంగటి, జొన్న రొట్టెలు తింటే మీ ఇంట్లో రోగాలే రావు. ఎందుకు వస్తాయి? మన టార్గెట్ అంతా ఏం తెలుసా? హాస్పిటల్ మూపించేసేది. ఒక హాస్పిటల్ ఉండకూడదు, ఎవడో ఒక డాక్టర్ ఉండాలా. ఆయనకి ఏదో 70 ఏళ్ళ తర్వాత ఏదైనా రోగం వస్తే ఏం చేయలేదు అని కొంచెం డ్రామా ఆడిచ్చేసి వాడు తెచ్చేది ఎట్లా 70 ఏళ్ళని బతుకుతాడా? నీ బాడీని 2.5 మిలియన్ ఇయర్స్ ముందర మనం హోమో ఎరెక్టస్, హోమోసెపియన్స్ అని మారుతా వచ్చినాం కదా చెట్ల మీద నుంచి. డార్విన్ సిద్ధాంతం ప్రకారము బ్యూటిఫుల్గా రకరకాల జబ్బులు, రకరకాల ఆరోగ్య సమస్యలు, ఆకలి, దప్పి, ఎండ, వాన, చలి, గిలి అన్నిటికీ తట్టుకొని వచ్చింది బాడీ. సో ఏం జబ్బు వచ్చినా ఎట్లా క్లారిఫై చేసుకోవాలని తెలుసు. ఆ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి మనం బతుకుతాను. మనం ఏమంటే ఈ డాక్టర్ తిరిగిపోతే 3 డాక్టర్లు తిరిగి వారం ఉంటుంది, అప్పుడు బాడీనే క్లియర్ చేసి ఉంటుంది. మనమేం కూడా 6 తిరిగిపోయింది అనుకోలేదు. కాదురా స్వామి, మీ బాడీనే క్లియర్ చేసింది. అది రెస్ట్ అడుగుతుంది. ఒళ్ళు బాగాలేకపోతే ఏమి జ్వరం వచ్చిందంటే రెస్ట్ తీసుకోరా అని నోరు చేతి ఎక్కుతుంది. ఏం తిరుమతి కాదు అంటే రెస్ట్ తీసుకోమని. కుక్కలకి రోగం వస్తే ఏం చేస్తాయి? గమ్మున పడుకుంటాయి. మాంసం వేస్తే కూడా ఎటు చూసి గమ్మున ఉంటాయి. మనం ఒకరే దరిద్రంగా తినేది జ్వరం వస్తే కూడా. మళ్ళా మాత్ర వేసుకొని డోలో 650 వేసుకొని మళ్ళా మింగేది. బాడీ లోపల శత్రువుతో పోరాడుతూ ఉంది రా స్వామి, అర్థం చేసుకోండి. మెడిసిన్ నేను బుక్లు చదివేది కాదు, బేసిక్ సైన్స్ బిహైండ్ అవర్ లైవ్లీహుడ్. మనము ఎట్లా బతుకుతాడు, ఎట్లా ఎవల్యూషన్ జరుగుతాడు, దానికి బేసిక్ లైవ్లీహుడ్. మన బాడీ రెస్ట్ అడుగుతుందంటే రెస్ట్ చేయాలా. నొప్పి వచ్చిందంటే అరే నడసద్దురా, కాలు నొప్పి వచ్చింది, స్ప్రెయిన్ ఏంటంటే నొప్పి వచ్చింది, రెస్ట్ చేయాలా. దాన్ని పెయిన్ కిల్లర్ వేసుకొని మళ్ళీ నొప్పి ఏం లేదని మళ్ళీ దాన్ని ఉతికితే ఏమవుతుంది? ఇంకా లిగమెంట్ ఏర్లు అవుతాయి, రకరకాలు అవుతాయి. వెరీ సింపుల్, రెస్ట్ అంతే. సో అన్నిటికంటే చాలా ముఖ్యమైనది గాలి. ఫ్రెష్గా గాలి ఉంది. చెమట కారితే గాలిని ఏం పర్వాలేదు. చెమట కారితే మంచిగా సెబేషియస్ గ్లాండ్స్ అని సెబమ్ రిలీజ్ చేస్తూ ఉంటాయి, చెమట పడుతూ ఉంటుంది. కావాలంటే తుడుచుకోండి, హ్యాపీగా ఖర్చీఫ్తో తుడుచుకోండి, ఖర్చీఫ్ ఉతుక్కోండి. వెరీ సింపుల్. చెమట వస్తే ఏమో అయిపోతుందని చెప్పి ఇట్లా అనుకోని ఒక స్క్వేర్ ఇంచులో సైన్స్ స్టూడెంట్స్ లేరా వీళ్ళెవరు ఉంటారు? ఒక స్క్వేర్ ఇంచులో 640 నుంచి 700 వరకు సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. అది సెబమ్ రిలీజ్. బెస్ట్ కోల్కిన్ ప్రపంచంలో అదే. మేమేమే మా ఏజ్ సూపర్గా ఉన్నాం, స్కిన్ రోగాలు. బెస్ట్ స్నానం ఏది తెలిసిన సున్నిపిండి లేదా శనగపిండి. ఇంకా బెస్ట్ ఏదంటే చెరువులో ఒండుమట్టి తెచ్చుకొని మొత్తం పూసుకొని గడితే సూపర్ ట్రైన్ అవుతుంది. నిజంగా మేమంతా చేస్తాం. నెత్తికంతా పూసుకుని చాలా గంటలో కూర్చుంటే బాగా చర్మం లోపల నుంచి ఏమేమి టాక్సిన్స్ ఉంటాయి అవన్నీ డీటాక్స్ చేస్తాం. డెడ్ స్కిన్ అంతా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ 6 రోజులు స్నానం చేయకపోయినా పర్వాలేదు. రోజు ఏనక్కర్లే. ఇంత పొల్యూషన్లో తిరిగే పక్షులన్నీ మళ్ళీ రుతుకుంటాం, వేసి బ్రష్లు పెట్టా అట్లా పోతుంది, నీళ్ళలోకి పోతుంది, అట్లా పోతుంది, ఎట్లా వచ్చి ఇది ఇరుచుకుంటుంది, అంతే ఫినిష్డ్. ఎంత దరిద్రం చేస్తున్నాడు మనం. ఎన్ని రకాల కెమికల్స్, ఎన్ని పౌడర్లు, ఫౌండేషన్ వేసి డీప్ క్లీన్సింగ్ లోషన్ వేసి ఆయిల్ అంతా పీకేసి, ముఖ్యంగా అమ్మాయిలు ప్రతి టౌన్లో విలేజ్లో కూడా బ్యూటీ పార్లర్లు వచ్చేసినాయి. మనము ఆరోగ్యంగా ఉంటే బ్యూటిఫుల్గానే ఉంటాం, రంగుతో సంబంధం లే. మన ఆలోచనలు బ్యూటిఫుల్గా ఉంటే మీరు ప్లాస్టిక్ వాడరు, మీరు కింద కూర్చొని భోంచేస్తారు, మీ ఇంట్లో వచ్చిన వాళ్ళతో హ్యాపీగా మాట్లాడతారు అని అంటే అదే బ్యూటిఫుల్. సో వాటిని డీప్ క్లీన్సింగ్ లోషన్ వేసి ఆయిల్ అంతా పీకేసి ఫౌండేషన్ వేసి బాహుబలిలాగా పెట్టెత్తుకొచ్చి మొత్తం అంతా క్రీములు పూసుకొని అది దించి పైకి లేపి జోరుగా మాట్లాడితే ఊడిపోతాయి. ఏసీ లేకపోతే కారిపోతాయి. అందుకని ఎట్లుండవు వదినా, ఎట్లుండవు బాగుండవా అంటే ఏసీ లేకపోతే కూడా కదా, ఏసీనే ఉండాలి. ఏడుస్తుంది చర్మం. వాళ్ళ సినిమా యాక్టర్ కంటే వాళ్ళ కర్మ తప్పదు. మనకేముంది, మనకెందుకు చెప్పు విన్నే. వాళ్ళు అర్ధరాత్రి కానీ వాళ్ళ మగం అర్థంలో చూస్తున్నాడు కేవమని కేక పెడతారు, డ్యామేజ్ అయిపోతుంది స్కిన్. 100%. మీరు ఎక్స్ట్రాగా ఏమన్నా మీ స్కిన్ మీద వేస్తే ఫినిష్డ్.
నేను స్టీల్ బాటిల్ ఎత్తుకొచ్చుకున్నా కదా, అవన్నీ రెయిన్ వాటరే. గిరీష్ చెప్పినట్లు పైన కాకులు గీకులు అవన్నీ వేసినటువన్నీ ఫస్ట్ రెయిన్తో, సెకండ్ రెయిన్తో, థర్డ్ రెయిన్తో అట్లా వాల్ పెట్టేసి తిప్పి బయట పంపించేసి, తర్వాత ఫ్రెష్గా ఉంది అనుకునేటప్పుడే వాల్ క్లోజ్ చేస్తే అవి సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గుల్లో పోయి వచ్చి భూమిలో స్టాక్ చేస్తాం. అట్లా 1,40,000 లీటర్లు ఎత్తిపెట్టుకున్నాం. 1 లీటర్ బాటిల్ ఎంత? 20 రూపాయలు. 1,40,000 లీటర్లు ఎంత? 28 లక్షల రూపాయల నీళ్లు మీ ఇంటి మీద నేచర్ ప్యూరిఫై చేసి మీరు వాడుతూ ఉండే ఆర్ఓ మిషన్లకి సంబంధం లేకుండా, మీ కులము మతం చూడకుండా పైన పడుతూ ఉండే వాటిన్నింటి ఏం చేస్తున్నాం మనము? డ్రైనేజ్కి ఇసి పెడతా ఉన్నాం. మళ్ళా హేమాల్ని వచ్చి టీవీలో కెంట్ వచ్చా హే మేబీ పేరా ఉంటుంది, అందరూ వచ్చి మళ్ళీ కెంట్ వేసి దాంట్లో ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో హై ప్రెషర్ మీద బొంబార్డ్ చేస్తే సగం నీళ్లు, ఓకే, వైరస్లు, బ్యాక్టీరియా అంతా పోతాయి. దాంతోపాటు ప్లాస్టిక్ మైక్రో అండ్ నానో పార్టికల్స్తో కలిసిన డిస్టిల్ వాటర్, రెయిన్ వాటర్ ప్యూర్, దానికంటే ఇన్ఫీరియర్ ఇది. ఆ నీళ్ళని పట్టుకొని దాన్ని మినరల్ వాటర్ అని తాగుతాడు. మినరల్స్ తీసేస్తే మినరల్ వాటర్ ఎట్లయితుంది? ఆయన బుర్ర ఉందా మీకేమన్నా? సో ఈసారి మీరు బాటలు కొన్నప్పుడు, సార్ అన్న మినరల్లెస్ వాటర్ బాటిల్ ఒకటి అంటాడు. లేవు కదన్న మినరల్స్ దాంట్లో. సైన్స్ స్టూడెంట్స్ ఉంటే, సైన్స్ చదవని స్టూడెంట్స్ చెప్పండి ఏం జరుగుతుంది. రివర్స్ ఆస్మోసిస్ ఆర్ఓ మిషన్లో ఏం జరుగుతుంది చెప్పండి. ఆర్ఓలోనే ఎన్జిటి బ్యాన్ చేసింది. మీరేమో ఫ్రెష్ బాటిల్ అని చెప్పి పట్టని సౌండ్ చేసి గుట్ట కూడా తాగుతూ ఉంటారు. ఆ బాటిల్ తయారయ్యేదానికి ప్లాస్టిక్ ఎక్స్ట్రూషన్ మెథడ్లో బాటిల్ షేపింగ్ అవుతుంది, ప్లాస్టిక్ మౌల్డింగ్లో. దాని లోపలంతా ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. 1,60,000 నుంచి 2.5 లక్ష ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ పొట్టలేకపోతాయి. అది ఏందిరా స్వామి తెలియక నీ బాడీ అంతా, అరే ఇదేంద్ర స్వామి కొత్తది వచ్చింది, అది సీతాఫలం కాదు, నువ్వులు కాదు, ఇంకోటి కాదు, జొన్నలు కాదు, రాగులు కాదు, తినేటి కాదు, ఏంద్ర కొత్తది వచ్చింది అని చెప్పి దాన్ని ఎత్తుకుపోయి లివర్లో దోసి పెడతాది. ఉండే స్వామిని మనం చూద్దాం. దాని చుట్టూ గోడ కడుతుంది, సిస్ట్ అంటారు దాన్ని, సిస్ట్. అందుకని నేను 30-40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి, ఈ చెత్తంతా తినే వాళ్ళకి అందరికీ లివర్లో స్కానింగ్ చేసి సిస్టులు ఏర్పడి ఉంటాయి. అవి అట్లే వదిలితే 40, 50, 60 ఏళ్ళకంతా క్యాన్సర్ అయ్యేదానికి ఛాన్స్. అంటే తెలియదు. అది నీ బాడీకి తెలిసిన వస్తువు అయితే ప్రోటీనా, మినరల్సా, ఫైబరా, ఇంకోట బ్రేక్ డౌన్ చేసుకొని ఎత్తిపెట్టుకొని దాన్ని గ్లూకోజ్గా మార్చుకొని ఎనర్జీ తెచ్చుకొని ఏమేమో చేస్తుంది. మీరు తెలియని వాడి తింటే ఏమవుతుంది? ఇప్పుడు మీరు తింటాడు గోబీ మంచూలు ఎర్రగా రంగు వేయిటారా? ఏమన్నా రంగు తక్కువ ఉంది కొంచెం వేయి అంటారా? ఆవులు కొమ్మేసే రంగేమో అది ఎవరికి తెలుసు? సో ఈసారి గోబీ మంచూలు తిన్నప్పుడు దాంట్లో పెస్టిసైడ్స్ హెవీగా ఉంటాయి. రైతులందరూ విపరీతంగా మందులు కొడతారు. కాలీఫ్లవరు, టమాటాలు, పచ్చిమిరపకాయ, వీటికన్నిటికి ఎక్కువ మందులు కొడతారు. సో అవే డేంజరు. దాంతో మళ్ళీ మీరు రిఫైండ్ ఆయిల్ వేసుకొని దాన్ని మళ్ళీ రంగు కలుపుకొని దాని రుచిగా ఏదో ఒకటి చేసుకొని వెనిగర్ వేసుకొని తినేస్తే అన్ని రకాల రోగాలు తెచ్చుకోక అదే మెయిన్ కారణం. ఇంట్లో మంచిగా తినేసి వచ్చేయాలి. సార్ ఏదన్నా తాగండి, మీ సారు ఏది టీ తాగండి, అదేది గ్రీన్ టీ తాగండి అన్నాడు. ఏం తినబుద్ది కాల, ఏం తాగబుద్ది కాల. ఎందుకు? సూపర్ డూపర్ ఫుడ్ తినేసి వచ్చిన సంగటి. మనమే చెప్పాలరా, ఈ సినిమా యాక్టర్లు అందరూ బాగా మిమ్మల్ని అందరినీ 100 రూపాయలు పెట్టి టికెట్ కొనిపించి డబ్బులన్నీ మీ దగ్గర తొక్కేసి డబ్బులు లాగుతారు కదా. మీ హీరోని అడగండి ఈసారి పోయినప్పుడు, అన్నా మీరు ఇన్ని చెప్పి ఇన్ని చేస్తూ ఉంటారు కదా, రాగి సంగటి గురించి, జొన్న రొట్టెని గురించి, సీతాఫలం గారి గురించి, నువ్వు లడ్డు గురించి చెప్పాలన్నా మీరు. లేకపోతే ఎట్లా మీరు ఎథిక్స్ మమ్మల్ని వాడుకొనేసి బాగా మొత్తం డబ్బులన్నీ గుంజేసుకుంటారు కదా. మా ఆరోగ్యం కోసం కూడా మీరు చెప్పాలి కదా. చెప్పాలా మీ హీరోలకి? ఏది పనికిరాని వస్తువు అదే టీవీలో వచ్చేది, అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అర్థమైందా? దమ్ముండే దానికి ఏది అడ్వర్టైజ్మెంట్ అవసరం లే. నేను రాగి సంగటి తిన్నా సూపర్గా ఉండా, అదైతే బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, అవర్ ఎనర్జీ అంటారు కదా. వాడిని బూస్ట్ ఇద్దాము 50 కేజీలు రూమ్లో పెట్టేసి బేగం వేద్దాం. మీ ప్రిన్సిపాల్ 3 రోజులు బూస్టే తాగేవాడు. మనం ఏదో సంగటికి గట్టి ఏదో చిన్ని గింజలు ఏదో తింటాము. మనం వాళ్ళు క్రికెట్ ఆడదామా, కింద ఆడే పడతాడు కళ్ళు తిరిగి. అదే తాగ మనం బూస్ట్ అయితే. అందుకని మీరందరూ టీవీలు చూసి నవ్వుకునేదానికి ఉండాలి. మీ ఏజ్కి మీరు చిన్నపిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలా. మీ పిల్లల్ని, మీ తమ్ముళ్ళని, మీ అన్న బిడ్డల్ని, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలా. చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు ఉద్యోగాల్లో బిజీ అయిపోయేది కాదు. మీరు మీకు నేర్చుకునే ట్రూత్ని కంటిన్యూగా చెప్తా పోతా ఉండాలి. ఏడ బస్సులో, పెళ్ళిళ్ళు, గిళ్ళిళ్ళు, ఎక్కడైనా ఇదే మాట్లాడండి.
మిమ్మల్ని అందరినీ వేస్ట్ ఫెయిల్ అనుకుంటారు. అనుకోనిలే, ఒకరు నిలబడినే చాలు, ఎవరు రాలేదనుకో వద్దులే. ఇప్పుడు నన్ను పిలిస్తే వచ్చినా నేను వస్తాను సార్, మీ సార్కి ఏం ఫోన్ చేయలే నేను. మీరు వింటా ఉండరు, కొన్ని విషయాలు చెప్తాము, మంచిగా వచ్చేటప్పుడు డిసైడ్ చేసుకొని మీరే చేసుకోండి. మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఎట్లా ఏమైనా కొన్ని లైఫ్లో చేద్దాం డిసిషన్స్ అని తీసుకోవాలా. మీకు ఇష్టం లేని పని మీ ఫ్రెండ్ ఎవడన్నా మీరు చేయమంటే వాడు వదిలిపెట్టి పారేయండి. 10 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్వే నేను వదిలేనంటే వదిలేయాలా, డిస్కార్డ్ అంతే. నేను అటు వదిలేసిన, చాలా మంది వదిలేసిన, హ్యాపీగా ఉండ. వదులుకునే దాంట్లో ఉండే హ్యాపీనెస్ పట్టుకునే దాంట్లో లేదురా స్వామి. ఏమర్థమైందో మీకు తెలియదు, ఎందుకు తప్పట్టు కొడుతుంటారు. కానీ పట్టుకుంటే ఒకటే పట్టుకొని ఉంటాము, వదిలేస్తే ఎవరైనా పట్టుకోవచ్చు. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్, ఇదేదో నేను వెజిటేరియను, నాకు ఇంకోటి ఏదో పట్టుకొని ఉంటాము. కుడి పక్కనే లేయాలా, వాస్తు ఏమో వదిలేయండి, బ్యూటీ తెలుస్తుంది. అన్నీ వదిలేసి మళ్ళీ పట్టుకో, చేయి క్లీన్గా ఉండేది అనుకో ఏదైనా పట్టుకోవచ్చు కదా. చాలా మంది నాకు యంగ్స్టర్స్ ఫోన్ చేసేది సార్ చాలా కష్టంగా ఉంది సార్, ఇదేంది రాత్రి అంతా డ్యూటీ చేస్తారు, సాఫ్ట్వేర్ జాబు, రాత్రి నేను మాకంతా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి ఇంట్లో ఫ్యామిలీతో అంతా, ఏం చేస్తారు వదిలేరా మరి జాబునే, వదిలేసేదా, పొద్దున్నే చూసుకో, ఇక్కడ 10,000 5,000 పొద్దున్నే చేయి పని. సార్ ఎట్లా సార్ అంట, నేనేం చేసేదా, నీకు వేడెక్కిపోతుంది నీ జాబు ఏదో నీ పని, వదిలేరా అంటే నన్ను పట్టుకోమంటారు ఏందిరా స్వామి. నేనే ఎప్పుడో 85లో ఇంజనీరింగ్ చేసి వద్దురా స్వామి ఉద్యోగాలని నా వ్యవసాయం నేను చేసుకుంటా, కొంచెం చదువుకోండేది కొంచెమే, తర్వాత నేచర్కి దగ్గరుండి నీళ్లు గాలి ఆహారం గురించి కూడా అప్లై చేసుకొని నాకు వచ్చిన గ్యాస్ట్రిక్ ట్రబుల్లో రకరకాల సమస్యలన్నీ రాగి జావతో సంగటితో ఎడదో పోగొట్టుకొని ఈరోజు పొద్దున్నే కూడా హంద్రీనివా కాలం ఉంది కదా, ఆ కాలం అంటే 7 కిలోమీటర్ రన్నింగ్ చేసిన, 7 కిలోమీటర్స్. నాది ఫోన్ ఎత్తుకురా సార్, మా ఫ్రెండ్ వస్తుకొస్తాడు. 7 కిలోమీటర్ నాన్ స్టాప్ రన్నింగ్ చేసిన. ఏమే అసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో సచ్చేవాడిని. సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫెమటిడిన్, పెంటప్రోజోల్, ఓమోప్రోజోల్, జలసిల్లు, కాయం చూర్ణ, రిఫ్లెక్స్, ఇన్ని మందులు వాడినాం. ఏం పోలే. రాయిజావ పొద్దున్న 4 గ్లాసులు అయితే పోయింది. ఇది ఐఏఎస్ ఆఫీసర్ మనం ఫోన్ చేశాడు, హైదరాబాద్లో మేము యుగాండాలో వ్యవసాయం చేస్తాం, మొదలు పెట్టినాం. యుగాండా ఆఫ్రికాలో ల్యాండ్ ఉంది, మస్తు మనుషులు ఉన్నారు, సూపర్ ఉంది సాయిలు, అటు పేరు ఆ స్టాల్ పెట్టినాం. ఫోన్ చేసి వచ్చి 4 గంటల సేపు కూర్చొని రాయిజావ తాగితే నాకు 15 రోజుల్లో మొత్తం గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోయింది. 25 ఏళ్ళ నుంచి నేను మందులు వేసుకుంటానే ఉండే గ్యాస్ట్రిక్ ట్రబుల్కి, పోయింది అన్నాడు. అంటే బుర్ర ఉండే వాళ్ళు మీరు ఎవరైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే రేపు పొద్దున్నే రాగి జావ తాగి పోగొట్టుకుంటారు. లేదా డబ్బులు ఉంటే మందులు వేసుకొని ఎండోస్కోప్ లోపల ట్యూబ్లు వేసుకొని చేసుకుంటూ ఉంటాం. సార్ 4 గ్లాసులు రాగి జావ తాగితే అసిడిటీ పోతే చెప్పిన. సార్ 4 జాలు ఎట్లా సార్ తాగేది అన్నారు. మీరందరూ మంచివాళ్ళే. చాలామంది యంగ్స్టర్స్ మా కాలంలో మాకు 10th ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 6 బాటిల్ బీర్ కొట్టాననేవాడు. మరి 6 బాటిల్ బీర్ కొట్టేవాళ్ళు 4 గ్లాసులు రాగి తాగలేరా? తాగలే. టీలు కాఫీలు వదిలేంటావు స్వామి అంటే, సార్ ఎట్లా సార్ టీలు అలవాటు అయిపోయింది సార్ అని. మరి 2 గ్లాసులు రాగిని తాగేసి మళ్ళీ టీ తాగు అని చెప్పిన. సార్ 2 గ్లాసులు రాగిని అయితే మళ్ళీ టీ తాగొద్దు కదా సార్, అందుకే అది నిలిపేయమనింది. నిలిపేయాలి, సిగరెట్ నిలిపేయాలా, టీ నిలిపేయాలా, మందు నిలిపేయాలా, డ్రగ్స్ దూరంగా ఉండాలి, ఏం చేయాలి, మంచి పనులు చేయాలా. మంచి కూడా వాదులే, నీకు ఇష్టమైన పని. అసలు మంచి సంతోషం అంటే ఏందిరా? ఫస్ట్ అది డిఫైన్ చేయండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు హ్యాపీగా ఉండి, సంతోషంగా ఉండి, ఎనర్జెటిక్గా ఉండి, బబ్లింగ్ ఎనర్జీతో ఉండేది లైఫ్. నేను టీ తాగితేనే నాకు మైండ్, లేకపోతే బుర్రే పనిచేయదంటారు టీచర్లు చాలామంది. అరే టీలో ఉండే టెరిన్, కాఫీలో ఉండే కెఫీను, సిగరెట్లో ఉండే నికోటిన్ పోయి మీ బుర్రలో ఉండే రిసెప్టార్స్ని దాడి చేసి లేపుతా ఉండే, కరెక్టే కిక్ వస్తుంది, మళ్ళా బాగా. సో అట్లా పడిలేసి 50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎలాస్టిక్ సాగిపోతే అయిపోతుంది అని అయిపోయి ఆల్జిమేర్స్, పార్కిన్సన్స్, డెమెన్షియా, మతిమరుపు రోగాలన్నీ వచ్చేస్తూ ఉండే, ఇట్లా అది రోగాలన్నీ వచ్చేస్తాయి. సో పొద్దున్న మీ అవ్వాలందరూ ఏం చేశారు? పొద్దున్న లేచినప్పుడు యాక్టివ్గా ఉంటారు, ఇట్లా వంగిపోయినా కానీ పని చేస్తూనే ఉంటారు, రాత్రి పడుకునే వరకు పని చేశారు. యంగ్స్టర్స్ ఏమి ఇప్పుడు బ్రాయిలర్ కూడా కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. మీ అవ్వ తీసుకొచ్చి నీళ్ళు వాడి పిర్ర మీద దిగుతా వాడు తెచ్చుకోరాడే, తెచ్చిపెట్టు టీవీ చూస్తూ ఉంటాడు.
లాస్ట్కి చిన్న చిన్న పనులు కూడా చేయలేక రేపు మీ టీచర్లు ఏమన్నా హోంవర్క్ ఇస్తే ఈకపోతే మార్కులు తగ్గించేస్తారు, కొడతారు, తిడతారు అని చెప్పి భయం ఉంటే తప్ప ఎవరు పని చేయని స్టేజ్కి వచ్చేసారు. నిద్రపోయేటప్పుడు ఇంకా స్విచ్ నువ్వు ఆఫ్ చేయి, నువ్వు స్విచ్ ఆఫ్ చేయి అనుకుంటాడు. ఎనర్జీ ఉండాలి, బబ్లింగ్ ఎనర్జీ అంటారు. చిన్న బిడ్డ ఇంత పాలు తాగుతుంది తల్లి దగ్గర, ఎట్ట కేరీతో కొడతా ఉండా కాలు చేతులే అట్లా బతకాలా. ఇప్పుడు ఫ్రెషర్స్ డే కాబట్టి ఇప్పుడు హెల్తీగా ఉందాము, రేపటి నుంచి పోవాలా. ప్రతిరోజు ఉండాలా, చచ్చిపోయే వరకు ఉండాలా. రెండే మార్గాలు, ఒకటి యాక్టివ్గా బతకాలి, చచ్చిపోవాలి. రెండే బాగా చేసుకుని ఇంజక్షన్ వేసుకుని సూదులు వేసుకొని జల్లు కాచుకుంటా ఈజీ చైర్లో ఒక ప్యాకెట్ ఒంటికి ఒకటి దొడ్డికి పెట్టుకొని తోస్తా ఉంటే ఎందుకు రాదు బతికే సమయం, డబ్బులు ఉన్నాయి కదా అని. మీ చేతిలో ఉంది ఆరోగ్యంగా బతికేది, ఎనర్జీ కదా మీ చేతిలో ఉంది, మా చేతిలో ఉంది కదా. నేను ఇట్లే మాట్లాడతాను రాత్రి వరకు, ఇంకా పొద్దున తినేసిన ఏం అవసరం లే. ఒకడెవడో నేను ఇట్లా పెట్టుకొని కాళ్ళు ఇట్లా పెట్టుకుంటే జనరల్గా మాట్లాడ 3-4 గంటలు మాట్లాడు. సార్ మీరు కాళ్ళు అట్లా పెట్టుకొనే ఉన్నారు ఎందుకు సార్ అంటే, నేను చెప్పింది నేను రా, నీ కాళ్ళు ఎట్లుంటే నీకెందుకు అని చెప్పి వాడు స్పాండేజ్ చెప్పిన. పోయిన జన్మలో నేను శ్రీకృష్ణుడిరా, అందుకని కాళ్ళు అట్లా వచ్చేస్తాయి నాకు పిల్లలు ఒకటి ఫ్రూట్ వంచుతానని చెప్పిన. పని మీద ఉండాలా. ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నానంటే మీతోనే మాట్లాడుతూ ఉండ పూర్తిగా. నాకు మళ్ళీ అడిపోవాలా, ఏమైంది, నా కారు డీజిల్ ఉందా లేదా ఏం పట్టించుకోండి, ప్రజెన్స్లో ఉండాలా. జిడ్డు కృష్ణమూర్తిని ఎంతమంది విన్నారు? జిడ్డు కృష్ణమూర్తి రిషివేలి స్కూల్ విన్నారా? అది స్టార్ట్ చేసిన జిడ్డు కృష్ణమూర్తి. ఆయన వీడియో చూడండి, కొంచెం కష్టం ఫస్ట్లో, కొన్ని రోజుల తర్వాత కొన్ని అర్థమవుతాయి. నాకు కూడా సగం అర్థం కావు, కొన్ని అర్థమవుతాయి. ప్రజెన్స్లో ఉండాలా, ఇప్పుడు మూమెంట్లో ఉండాలా. మన వల్ల ఏ పనులు అవుతుందో అది చేయాలి. మన వల్ల ఏ పనులు ఏంటి లేస్తారు, బెడ్షీట్ మడత పెట్టేది అవుతుంది కదా, మీ బాత్రూమ్ మీరు గడిగేది అవుతుంది కదా, బ్రష్ కొనుక్కొని, మీ అమ్మకి ఏదైనా కూరగాయలు తెచ్చేది ఏదో మీ నాన్న అవన్నీ అవుతాయి కదా. అందరూ ఫస్ట్ వచ్చేస్తారా ఆదిత్య కాలేజీలో? ఒకటే కదా వచ్చేది. ఫస్ట్ రావాలి అనుకుంటే ట్రై చేస్తాం అంతా. అంటే పనులు కానివాడే చూడు, పుట్టుకుంటారు పొడుగు కావాలనుకునేది, మేము మా ఏజ్లో బుచ్చంత రావాలనుకుని ఇప్పుడు నాటించుకునేది. ఈ వేస్ట్ ఇవన్నీ. మీకు కావాల్సిన దాని మీద ఉంటే, మీరు చేతులు అయ్యే పనులు చేస్తూ ఉంటే మీకు అవసరం లేని ఆలోచనలు రావు. పుట్టానే బిడ్డకే ఐఐటి చేస్తామని మొదలు పెడతారు. వాడికి 3వ క్లాస్ నుంచి ట్యూషన్లు పెట్టి చంపి వాడిని లోపలేసి ఎవరు ఫ్రెండ్స్ని కలవనీయకుండా ట్యూషన్లు ఎక్స్ట్రా ఐఐటి ఎంతమంది అవుతారు? 3,000 మంది అవుతారు. 3 లక్షల మంది గాలికి పెడితే అందరూ నలిగిపోయి 300 మంది బయట వస్తారు. వాళ్ళు కూడా సగం మంది బిల్డింగ్ దూకి చచ్చిపోతూ ఉంటారు. ముందు టెన్షన్ పెట్టుకోలేక వేసి వాడి ఫ్రెండ్స్ గిల్స్ ఏం లేకుండా చేస్తే వాడు చిట్టి అదేం సినిమాలో రజనీకాంత్ సినిమాలో చిట్టి లాగా తయారవుతాడు. రోబో సినిమా చిట్టిలాగా. వాడికి ఎవరు సంబంధాలు మానవులే, ఎవరు ఫ్రెండ్స్ ఎందుకు బతకాలి అట్లా? ప్రపంచమంతా మన ధర్మ సంఘం శరణం గచ్చామి అన్నాడు బుద్ధుడు. 3 చెప్పినాడు, బుద్ధం శరణం మేము పొరబెట్టండి రా, సంఘం శరణం గచ్చామి. సంఘంతో పాటు ఉండండి హ్యాపీగా. అడవిలో పోయి తపస్సు చేసుకుని మెడిటేషన్ 4 గంటలు చేస్తాయి. 8కి 4 గంటల లోపల మజ్జిగ గిలుకు, చెత్తలు నువ్వు ఏదైనా పని చేయి. సంఘం శరణం, ధర్మం శరణం, ధర్మంగా ఉండండి, నువ్వు బతుకు వేరే వాడు బతుకునేది. అట్లా మనము చేయగలిగిన పనుల గురించి ఆలోచిస్తే చేయలేని పనులు పక్కన పోతాయి. ఆ చేయగలిగిన పనులు చేస్తా, చిన్న పనులు చేస్తా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. అర్థమైనా? హ్యాపీనెస్ ఎట్లా వచ్చేది? చిన్న పనులు చేస్తా ఉంటే హ్యాపీనెస్ వస్తుంది. మీ ఫ్రెండ్కి ఏదైనా హెల్ప్ చేయడమో, మీ అమ్మ నాయనకి ఏదైనా చేయడమో. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది ఆడ, ఎవరు చాక్లెట్స్ తినేసారు, అది చూసుకొని జేబులో పెట్టుకొని అక్కడ మీ డస్ట్బిన్లో వేయడము. ఎన్విరాన్మెంటు, ప్రకృతి, పర్యావరణము, ఫ్యూచర్లో వ్యవసాయము, ఆ భూమిని నేను చెప్తే కదా మీకు 5 ఎకరాలు ఉంటే 1/2 ఎకరా కాపాడుకొని దాంట్లో మంచిగా పేడెరువులు, గొర్రె మందులు పెట్టి ఎరువులు వేసి ఆడ ఆహారం తిని మీ ఆరోగ్యము కాపాడుకోండి. మీ రైతులందరూ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ రైతులు కానోళ్ళు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, నేనైనా మీ టమాటో వంకాయ లీటర్ మేము డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి తెచ్చుకోండి. ఇంకా 4.5 ఎకరాలు ఫుల్గా ఎట్లా మీరు కొడతా ఉంటే మందులండి కొట్టి జనాలు మేము తోయండి, హైదరాబాద్ బెయిల్ సావని వాళ్ళు క్యాన్సర్లు వచ్చి. మీరు ఆరోగ్యం కాపాడుకునేది టాప్ ప్రియారిటీ. ఎందుకో పల్లెల్లో ఉండాలంటే మంచి గాలి ఉంది. ఇంకా కూడా ఈ పిజ్జాలు, బర్గర్లు, ప్యాంట్లు చింపుకునే సంస్కృతి ఇప్పుడిప్పుడే వచ్చిందేమో, ఇంకొన్ని రోజులు పడుతుంది. ఈ చెత్త నుంచి బయటపడి సంతోషం ఎక్కడుంది అనేది చూసుకోండి.
ముందు బర్త్డే అంటే మేము చిన్నప్పుడు ఏవో ఫ్రూట్స్ అన్ని పెట్టి అన్ని బుక్లు అన్ని పెట్టి ఏదో చేసేవాళ్ళం. ఇప్పుడు కేక్ కటింగ్ డే. ఆ కేక్లో ఉండేది దరిద్రడే. దాంట్లో ఉండే చక్కెర, దాంట్లో ఉండే కలర్లు, దాంట్లో ఉండే ఆ కేక్లో ఉండే కెమికల్స్, ఆ బేకింగ్ పౌడర్లు, సోడాలు అన్నీ చెత్తే. దాన్ని మళ్ళీ కేక్ ఒక ప్లాస్టిక్ కత్తి అంట పెట్టేసి అది పుస్తకం కొడుతుంది, అదంతా దాని మీద వచ్చి పడుతుంది. అలా తినేది దరిద్రం కదా. మీరు డిగ్రీకి వచ్చినారు, మీరందరూ ఏం చేయాలా? ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టాలా. అన్ని ఫ్రూట్స్, పుచ్చకాయలు, పైనాపిల్ గినాపిల్ అన్నీ పెట్టేసి మీ ఫ్రెండ్స్ అందరిని పిలిచి పనసకాయ కూడా కోసి మంచిగా తీసుకొని బాగా ఆడుకుంటా, ఇట్లా పోయి అట్లా కోస్తే కరెక్ట్గా పెట్టొస్తుంది చూడరు అని చెప్పి ఆ ఇత్తనాలన్నీ మంచి ప్రోటీన్, వాటిని మళ్ళీ వేయించుకొని రాత్రికి తినాలి. అది పెట్టి అది సోషల్ పోస్ట్లో పెట్టండి, మీ సోషల్ మీడియాలో పెట్టండి. ఫ్రూట్ కటింగ్ డే, రైతులకు డబ్బులు వస్తాయి, మన ఆరోగ్యం వస్తుంది. అది కదా చేయాలా. మీరంతా కేక్ నెత్తికి రుద్దుకొని బ్యాన్ పెట్టి అది పెట్టేదా? వాడు కూడా ప్యాంట్ చింపుకుంటే మీరు చింపుకునేదా? ముందు ఏదో బొక్కలు ఉన్నాయి, ఇప్పుడు ఇటు చింపుకుంటా ఉంటాం. ఇంకొన్ని రోజులు ఉత్త గోసి మాత్రం వస్తుంది. అది కూడా గోసి కూడా ఊరికేయడు, వాడు క్రోకడైల్ బొమ్మేసి 5,000 గోసి అంటాడు. ఫస్ట్ అమెరికా వాడిని తీసుకొచ్చి హైదరాబాద్లో పంచగుట్టలో తిప్పిస్తాడు, గోసి పెట్టుకొని తిప్పుతాడు. ఓహో మనం కూడా తిప్పచ్చు అని చెప్పి మదనపల్లిలో తింటారు. మన కొత్తకోటికి కొన్ని రోజులు లేట్గా వస్తాడు. అమ్మ వాడు చూడు గోసి పెట్టుకుని, మొత్తం వాళ్ళ తాత కూడా పెట్టుకుంటాడు గోసి. మళ్ళా ఆ గోసి ఫ్రీ. ఎండకు బాగా స్కిన్ అంతా ఓపెన్ కావాలా, D3 బాగా వస్తుంది. ఎండకు పని చేయాలంటే ఓపెన్ ఉండాలా, స్వెట్ గ్లాండ్స్ అని ఓపెన్ కావాలా. అప్పుడు అవసరానికి చేస్తాడు. ఇప్పుడు మీకు మతం బట్టి చేస్తూ ఉంటాం, అది డిఫరెన్స్. అవసరానికి ఏం చేసినా ఓకే. అట్లా మీరు ఫస్ట్ టాప్ ప్రయారిటీ గాలి. అర్థమైనా? ఒక గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటాం. జస్ట్ మీరు కిటికీలు తీసి పడుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం కిటికీలు తీసి పడుకోవాలి. లక్కీగా కొత్తకోటలో మంచి గాలి ఉంది. చాలా మంది ఎండలోకి పోతానే నాకు గాలి బాగాలేదంట. ఏంది బాగా అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి గాలి బాగాలేదనే విషయం కూడా తెలియడంలే. ఒక గంటకి 1000 సార్లు, రోజుకి 22,000 సార్లు గాలి పీల్చుకుంటాం. చూసుకోండి, గూగుల్ చేసి చూసుకోండి. టాప్ ప్రయారిటీ గాలి. ఇప్పుడు చచ్చిపోతా ఉండే వాళ్ళు 100కి 16 మంది గాలి బాగలేకుండా చచ్చిపోతాం. పంచగుట్టలో, ఇందిరానగర్లో ఉండేననుకో 12 మంది చచ్చిపోతాం. చచ్చిపోయేది సడన్గా చచ్చిపోయేది కాదు. కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, కిడ్నీలో స్టోన్లు వస్తాయి, ప్యాంక్రియాస్ ఫెయిల్ అవుతుంది, ప్యాంక్రైటిస్ వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊరికే చచ్చిపోరు. సో గాలి టాప్ ప్రియారిటీ. పొద్దునంతా పొల్యూషన్లో మదనపల్లిలో సెంటర్లోనో, జూబ్లీ చెక్ పోస్ట్లోనో, పొగల్లో మధ్యలో వేల బస్సులు ఆ పొగంతా పీల్చుకొని రాత్రి పోయి కిటికీలన్నీ వేసేసి దోమలకి ఆల్అవుట్ పెడతారు. ఆల్అవుట్ అంటే అందరూ పోతారు అని అర్థం. దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళలో మనం పోతామని అర్థం. ఆల్అవుట్లు, గుడ్ నైట్లు, రూమ్ ఫ్రెషనర్లు, లిప్స్టిక్లు, క్రీములు, రంగులు అన్నీ వదిలేయండి. ఈ పొద్దు నుంచి మీరు వదిలేయండి, సూపర్గా ఉంటుంది. మేమంతా వదిలేసాం, బాగున్నాం. టూత్పేస్ట్లో ఉండే 12 రకాల ఘోరమైన కెమికల్స్, దాంట్లో SLES అనేది సోడియం లోరెల్ లిథియం సల్ఫేట్ అనేది నొరగ వచ్చేది, క్యాన్సర్ కారకమని మొత్తం అంతా బ్యాన్ చేశారు. దాన్ని వేసి మనం పొద్దున్నే బ్రష్ పెట్టుకొని మోటార్ సైకిల్ పోతూ ఉంటాం. మేమంతా వెళ్ళిపోయాం. బాగా గమ్స్ని మసాజ్ చేసి, ఎట్లా జిమ్ చేస్తే మజిల్స్ వస్తాయో, గమ్స్ని మసాజ్ చేస్తే స్ట్రాంగ్ ఉంటాయి, బ్లడ్ పంప్ అయ్యి. ఏదో పళ్ళపొడి, ఏది లేకపోతే లవంగాలు, బొగ్గు, ఉప్పు వేసి నూరేసి కూడా పూసుకోవచ్చు. ఏదో ఒకటి డాబర్ రెడ్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని వచ్చేసి 1 మినిట్ బ్రష్ చేయాలి. 1 మినిటే ఇలా ఎనామిల్ అరిగిపోతుంది. మీ బాడీలో ఉండే స్ట్రాంగెస్ట్ పార్ట్ ఎనామిల్. అది కూడా బ్రష్తో నైలాన్ బ్రష్ చేసి కొడితే అరిపోయేది కాక, బ్రష్ చేసినప్పుడు కొన్ని 100,000 సంఖ్యలో ప్లాస్టిక్ కణాలు నోట్లో ఉంటాయి. మీరు సరిగా నోట్లో బాగా పుక్కిలిచ్చి ఉంచకపోతే అవన్నీ పొట్టలేకపోతాయి. అన్నీ డేంజర్లే. సైన్స్ స్టూడెంట్లు ఎవరు ఉండారో ఆలోచించండి. మేమన్నీ వదిలేసాం, మా బ్యాచ్ మొత్తం వదిలేసాం. నేను కూడా కాదు, మాకు నోరు వాసన ఉండదు. నేను వెజిటేరియన్ 35 ఏళ్ళ నుంచి. నా హిమోగ్లోబిన్ 15.3. నాకు ఎందుకు రోగాలు వస్తాయా? కరోనా వ్యాక్సిన్ కూడా వేసుకోవాలా, దొంగ సర్టిఫికేట్ తీసుకొని పెట్టి ఆఫ్రికాకి అంతా పోయినా వేసుకోవాలా వ్యాక్సిన్. చాలా డేంజర్. మన బాడీని ఫైట్ చేయాలా. సూపర్ ఈ బాడీ. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మీకు ఇమ్యూనిటీని ఇచ్చింది. ఏదొచ్చినా కానీ ఫైట్ చేస్తుంది. అందుకే ఒకరోజు తినకుండా ఉండండి రా ఏకాదశికి, ఉపవాసం ఉంటే కానీ బాడీలోని వీక్ సెల్స్ని క్యాన్సర్గా మారుతా ఉండేటివి, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చిన సెల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేసి క్లీనప్ చేసే మెకానిజంనే ఆటోఫాజీ అంటారు. అది కనిపెట్టిన దానికి యషునోరి ఒసుమి అనే ఒక సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మీరు గూగుల్ చేసుకోండి. 2017లో యషునోరి ఒసుమి అని కొట్టండి వస్తుంది. ఆయన ప్రూవ్ చేశాడు ఎలకలకి ఫుడ్ తక్కువ పెడితే క్యాన్సర్ కంటే తగ్గిపోయినాయి. మనం ఏకాదశికి, మీకు ఎవరికి ఏకాదశి అంటే ఏమీ తెలీదు,
ఆ ఉపవాసం అనేది అసలు తెలియదు. పెద్దోళ్ళు కూడా ఇప్పుడు ఉపవాసం ఎట్లా చేస్తారంటే రైస్ మాత్రం ముట్టరు, ఐస్ క్రీములు, ఫ్రూట్ సాలడ్, ఉప్మాలు అని తింటారు. ఉపవాసం అంటే పూర్తిగా ఉపవాసం ఉండదు. నేను అసిడిటీ పేషెంట్. ఈరోజు రాత్రి తినేస్తే రేపంతా ఎల్లుండి పొద్దున 36 గంటలు నో ఫుడ్, ఫుల్ ఎనర్జీ. అసిడిటీ పేషెంట్. నాకేం చెప్పిన డాక్టర్లు ఎవ్రీ 2 hours తింటానే ఉండాలా, మందులు వేస్తానే ఉండాలండి. ఇప్పుడు తినేదన్నా బుక్లో లేదు. మరి పెద్ద డాక్టర్లు లేదు కదా, సెయింట్ జాన్స్ హాస్పిటల్ అందరూ చెప్పినారు పాపం. అరే రాగి జావతో అసిడిటీ పోతున్నాడు ఆయన. ఆ రాగి జావ ఉండే జిగటతో మీ డియోడినంలో ఉండే బ్లిస్టర్స్, ఆ ఎరోజన్స్ అన్నీ పుండ్లాగా అయ్యేటటువంటి మానిపోయి మీ మ్యూకస్ మెంబ్రెయిన్లో రీబిల్ట్ అయ్యి నీకు అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ పోతుంది. వెరీ సింపుల్ కదా. రాగి జావ తాగేదానికి ఏమంది ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు. రోజు టీలు, కాఫీలు, పెప్సీలు తాగుతూ ఉంటారు కదా. మమ్మల్ని అడిగి తాగుతూ ఉంటారు. రోజు తాగాలి రాగి జావ. మీ ఇంట్లో 4 ఉన్నారంటే 8 గ్లాసులు రాగి జావ చేసేసారు, వేరేసారు, ఫుల్ తాగేసేవాళ్ళు. చాలా డబ్బులు పోతాయి. ఓ డాక్టర్ నేను ఫోన్ చేసింది. డాక్టర్ ఆమెకి ఎంత ఈగో లేకపోతే పాపం మళ్ళీ ఫోన్ చేసి చెప్తుంది, రాగి జావ 15 days తాగినా నాకు ఇన్ఫ్లమేషన్ బాడీలో ఏదో ఎక్కువ ఉందంటే ప్రాబ్లం. అవన్నీ నాకు వెళ్ళిపోయి యూరిన్ ఎక్కువ వస్తుంది, నాకు తెలుస్తూ ఉంది. టెస్ట్ చేస్తే మొత్తం ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయింది బాడీలో అంటాం. ఎంత అద్భుతం రాగి జావతో. అందుకని రాగులు రెస్పెక్ట్ చేయాలా అనేది నేను వీడియోలో కూడా చెప్పిన. రాములా కాదురా, రాగులో అని ఎక్కడంటారు స్వామి. మీ ఇంట్లో రాగులు ఉన్నాయంటే మీ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది. ఫినిష్డ్. పోయి చెప్పండి. ఇప్పుడు మీ అమ్మ నాయనకి మీటింగ్ అయిపోతారని చెప్పండి. ఇప్పుడే వాయిస్ మెసేజ్ ఇప్పుడే పెట్టండి, వాట్సాప్ మెసేజ్. రాగులు 10 kgs తీసుకొచ్చి ఇంట్లో పెట్టమనం. జొన్నలు 5 kgs, రాగులు 10 kgs. నెలకు వాడినారనుకో రోగాలన్నీ అవుట్. మీ డాక్టర్లు, మీ పోయే డాక్టర్లు అవసరమే ఉండవు. నాకుండే జబ్బులన్నీ అట్లే పోయినాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, అలర్జిక్ రైనైటిస్, సిరింగోమీలియా, డివిటీ, లిగమెంటేరు, రకరకాలు న్యూరోసిస్, ఎక్కోసిస్, రకరకాలు అన్నీ పోయినాయి. అవసరమైనప్పుడు డాక్టర్ దగ్గర పోయినాం, చాలా ఎమర్జెన్సీ పోతాం అంతే. లేదా దగ్గు, జలుబు ఏకూడదు, రెస్ట్ చేయాలి. వెరీ సింపుల్. సో గాలి చాలా ఇంపార్టెంట్. కిటికీలు తీసి పట్టుకోండి. దోమలు కట్టుకోండి. దోమలకి దోమతెర కట్టుకోండి. మళ్ళీ వర్షం నీళ్ళు తాగాల, నది నీళ్ళు తాగాల. నది అండి ఆ కొండకాడికి పోయి ఆ కొండబడి నీళ్ళు కిందకు వస్తాయి. ఆడేదన్నా కొంట ఉంటే ఆ నీళ్ళు తెచ్చుకొని తాగాల. మీకు అంత శక్తి లేదు కాబట్టి మేమైతే రూఫ్ టాప్ వాటర్ని పెట్టుకొని తాగుతాము. ఎప్పుడు సన్లైట్ పడదో, ఎప్పుడు నీకు ఎండ పడదో అప్పుడు పాచి పట్టవు, పురుగులు పట్టవు, ఏం కావు. 50 ఏళ్ళైనా అదే నీళ్ళు తాగొచ్చు, వారి నీళ్ళు. మీరు ప్రకృతి వరంకి వస్తే చూడొచ్చు. అది మీ సొంత నీళ్ళు ఉంటే ఈసారి బర్త్డేకి గుడ్డలు కొనొద్దు, పార్టీ చేయొద్దు, ఓ 20-30 వేలు పెట్టి అట్లా నీళ్ళని మీ పేరెంట్స్కి ఇచ్చేదే మీరు ఇచ్చే వాళ్ళ పెద్ద గిఫ్ట్. రూఫ్ టాప్ వాటర్ని ఎట్లా నీళ్లు చేసుకొని మీరు తొట్టి కట్టుకొని 5,000 లీటర్లు కట్టుకుంటే చాలు. ఎన్ని నీళ్ళు వస్తాయి? ఒక 20 అడుగులకి 20 అడుగులు ఒక చిన్న రూమ్ మీద నుంచి మనకి 24,000 లీటర్లు వస్తాయి. 600 mm రెయిన్ఫాల్ ఉందాడు. 24,000 లీటర్లు బై 20 వేస్తే 1,200 రోజులకి నీకు నేచర్ ప్యూరిఫై చేసి మదనపల్లిలో కోమటి చెరువు, మీకు ఏమన్నా డ్రైనేజ్ ఏమన్నా చెరువు ఉంటే దాంట్లో కూడా ఇంప్యూరిటీని వదిలేసి పైకి తీసుకుపోయి స్టీమ్ రూపంలో కొత్తకోట నుంచి బెంగళూరు నుంచి మైసూరుకి క్లౌడ్స్ రూపంలో పోయి మీ ఇంటి మీద ఓన్లీ H2O వాటర్ మాత్రం, ప్యూర్ వాటర్. మీకు RO కంటే క్లీన్గా ఉండే వాటర్. మీ డబ్బా కూడా మినరల్స్ లేవు. మినరల్స్ ఎట్లా వస్తాయి? ఈ ఆకులన్నీ రాళ్ళేటి మట్టి అయిపోతే అదే మినరల్స్. మనం చచ్చిపోతే లోపల పెడితే మనమే మినరల్స్. సో మట్టిలో కలిసి వచ్చే నీళ్ళు, ఎర్రగా ఉండే నీళ్లు తాగి జింకలన్నీ చెంగు ఎగురుతా ఉన్నాయి. మనము క్లీన్ వాటర్ తాగి క్లీన్ బోల్డ్ అవుతా ఉన్నాం. సో ఎప్పుడు చెరువులను బాగా భద్రంగా చేసుకున్నామో, నదులను కాపాడుకుంటాము, అప్పుడు మంచినీళ్ళు తాగొచ్చు. అందుకని చెరువులను, నదులను రెస్పెక్ట్ చేయమని చెప్పేది. ఇంక ఆహారము, మీరు ఏ ఆహారం తింటే మీకు 4-5 గంటలు భోజనం మీద మైండ్ లేకుండా ఉంటుందో, మైండ్ పోకుండా ఉంటుందో అది సూపర్ ఆహారం అని అర్థం. మనం గంటకు ఏదో తిందాం అనిపించిందంటే సరైన ఆహారం తినలేదు అని. రైస్ తింటే మీకు ఎక్కువ ఆకలిస్తూ ఉంది, బిన్న ఆకలిస్తూ ఉంది అంటే బిన్న అరిగిపోయింది అని అర్థం. పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. సో మీరు పెప్సీలు, కూల్ డ్రింకులు ఇవన్నీ నిలిపేయాలి ఈరోజే. ఎవడు మీ ఫ్రెండ్స్ కోసం ఎవరి కోసం ఏమీ చేయకూడదు. సిగరెట్లు ఏదో భలే ఉంటుందంటే ఏదో ఇస్తాడు, భలే ఉంటుందంటే అనే ఫీలింగే వద్దు. లేచినప్పటి నుంచి భలే ఉండేట్టుగా ఉండాలి, బాగుండాలి కదా, భలేగా ఉండాలి కదా. ఏం తాగమే, సిగరెట్ ఏం తాగం కదా. సో మీకు ఎవరో ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి రే ఇది తాగు, అది చెయ్యి, ఇది చేస్తే బలి ఉంటుందంట, ఏందో కనబడుతుందంట, అట్లా మటాష్ అయిపోయినారు చాలా సిటీల్లో. చాలా జాగ్రత్తగా ఉండాలా. అట్లా ఫ్రెండ్ని ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి ఎట్లా చెప్పండి, మీ వాడు నాశనం అయిపోయినాడు, అవుతా ఉన్నాడు, నన్ను కూడా నాశనం చేస్తున్నాడు అని చెప్పి మీ టీచర్లకు వాళ్ళకి చెప్పండి. వాడిని తిట్టేది కాదు, వాడికి లైఫ్ గురించి చెప్పండి. అల్టిమేట్గా ఏమి బతికిన రోజులు హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండాలి, అంతే కదా. దానికి డ్రగ్స్, మందులు, సిగరెట్లు ఏం పనిచేయవు.
మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండేదానికి మీలోనే శక్తి ఉంది. 7 కిలోమీటర్ రన్నింగ్ చేయండి, పొద్దున్న లేస్తేనే బాగా స్కిప్పింగ్ రన్నింగ్ చేయండి, సూపర్గా ఉంటారు. బాగా హార్ట్ లంగ్స్ కొట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ సర్రం తిరిగి ప్రతి సెల్కి మీకు ఆక్సిజన్ ఇస్తే మీరు మీ హిప్పో క్యాంపస్ ఎన్లార్జ్ అయ్యి రోజు యాక్టివ్గా ఉంటారు. 4 రోజులు చేయకపోయినా పర్వాలే, 4 రోజులు బయట రైస్ గీసి తిన్నా పర్వాలే. ప్రతిరోజు మీరు ఇంటి నుంచి బయట వచ్చేటప్పటికి రాగి ముద్ద, సాయంత్రం జొన్న రొట్టి, సద రొట్టి, అన్ని గుగ్గిళ్ళు గుళ్ళో పెడతారు కదా, బఠానీలు, శనగలు, ఉలవలు, అన్ని గుగ్గిళ్ళు సూపర్ ఫుడ్. 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లి లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు. లడ్డు చేసే టైం లేకపోతే నువ్వులు నోట్ వేసుకొని బెల్లం నోట్ వేసుకొని లడ్డు లోపలే తయారవుతాయి. లడ్డు చేసే టైం లేదు, మీ ఇంట్లో బిజీ కదా మీ పేరెంట్స్ అందరూ. సో నువ్వులు బెల్లం తినండి. నేను చెనిగింజలు సూపర్ ఫుడ్, చెనిగింజలు మనకి అది మీ ఏరియాలో పండిందా, వర్షం పండి చెనిగింజలు సూపర్, మొత్తం చెనిగింజలతో బతికేయచ్చు మనం 4 రోజులు. సో ఈ ఫుడ్స్ తిని చెత్తను తినకుండా ఉండండి, ఆరోగ్యంగా ఉంటారు. సో మీ సార్ పాపం అదే పని నన్ను పిలిచినాడు, మీరేం చేయొచ్చు రేపటి నుంచి రాగి జావ ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు కదా. రాగి పిండి నీళ్ళలో కలిపేస్తే చన్నీళ్ళల్లో కరిగిపోతుంది, వేడి కూడా నీళ్ళలో తేసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ, అంతే. చాలా సింపుల్, రేపే చేయండి, ఎంతమంది చేస్తారు చూద్దాం. ఇవి చేయగలిగితే మీరు ఫ్యూచర్లో పెద్ద కంపెనీలకు సీఈఓలైనా, మీరు కంపెనీలు పెట్టినా, మీరు జాబ్ చేసినా చేయగలరు. ఎందుకంటే ఇంత ట్రూత్ని ఇంత సింపుల్గా కూడా చేయలేకపోతే మీరు ఉద్యోగాలు చేయలేరు, కాపురాలు చేయలేరు, పెళ్ళిళ్ళు చేసుకోలేరు, అన్నీ వేస్ట్. చిన్న చిన్న పనులు చేయలేకపోతే పెద్దవి చేయలేరు, చాలా ఇంపార్టెంట్ అది. సో ఓకే, నేను ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉంటా. ఇంకేమైనా మీకు క్వశ్చన్లు ఉంటే అడగండి, నేను చెప్తాను. వ్యవసాయం పెద్ద న్యూస్ అయిపోతుంది. వ్యవసాయము ఆర్గానిక్ కూరగాయలు పండించి లైకోపెన్ రిచ్ టమాటాలు తింటే నా సామాన్యంగా క్యాన్సర్ రాదు, జబ్బులు రావు అనేది మెసేజ్ వస్తే మీ కూరగాయలకి, మీ వ్యవసాయానికి మంచి గౌరవం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతము ఆ పరిస్థితి లేదు, అందుకే అందరూ సిటీలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని రోజులకి ఆవులు లేవు, మాయమైపోయినాయి, దున్నేవాళ్ళు లేడు, ఎండలు మూడు అన్ని మిషన్లు వచ్చేసాయి. కొన్ని రోజుల తర్వాత వ్యవసాయం చేసేవాడు ఎవడు ఉన్నాడు, అప్పుడు బయట నుంచి అమెరికా వాడిని అడుక్కొని బ్రెడ్ ముక్కలు, ఇంకా దగ్గర నుంచి అండ నూనె, మలేషియా నుంచి నూనె, కెనడా నుంచి పప్పులు ఇవి తెచ్చుకొని బతకాల్సిన పరిస్థితి 120 కోట్ల మందికి. అప్పుడు రియల్గా వ్యవసాయానికి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. అందుకే ఇప్పుడు కూడా మీరు వ్యవసాయం పనులు మీ పేరెంట్స్ దగ్గరికి పోయి బాగా చెమట కార్చండి. వాళ్ళేమో వద్దంటారు, కానీ మీరు పోండి, వాళ్ళ సాయం చేయండి, వాళ్ళతో పాటు పని చేయండి. ఆ మెలకులు ఎప్పుడు నీళ్ళు కట్టాలా, ఎప్పుడు తడి పెట్టాలా, ఎప్పుడు ఏమి విషయాలన్నీ నేర్చుకోండి. మీకు బుక్కుల్లో చదివి వ్యవసాయం చేయలేరు, బుక్లోని సాఫ్ట్వేర్ బరికి వస్తాయి, కానీ రియల్ స్కిల్ కావాలంటే, చేతి వృత్తులు వ్యవసాయం కావాలంటే చేస్తేనే వస్తాయి. వాడు ఎవడో బుక్ చూసి ఈత కొట్టాలనుకున్నాడంట. ఆ ఫస్ట్ పాయింట్ కుడి చేతితో పొట్ట కిందకి నీళ్లు తోసుకోవాలను, 2వ పాయింట్ ఎడమ కాలు ఆడించవలను అన్నాడు. 3వ పాయింట్ ఏమైనా మునిగి తెచ్చినాయంట, అంతలో అవుతుంది. మీరు వ్యవసాయం చేయాలనుకుంటే కూడా పెద్ద అయినాక చేయలేరు. ఇప్పుడే మీకు ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్. మీ ఊర్లో ఉంటారు కదా, మీ అమ్మ నాయనతో పాటు పోండి, ఏం చేస్తారు, చెనిక్కాయలు ఎట్లా దున్నేది ఎట్లా, అండ కొట్టేది ఎట్లా అన్నీ నేర్చుకోండి. రాగి ముద్ద చేసేది నేర్చుకోండి, జొన్న రొట్టి చేసేది నేర్చుకోండి, రుబ్బేది, ఇసిరేది, ఈ పనులన్నీ చేసేది నేర్చుకోండి. కరెంట్ తక్కువ వాడండి, ప్లాస్టిక్ బాటిల్ లేకుండా స్టీల్ బాటిల్ నీళ్ళు తాగండి, చాలా డేంజర్. ప్లాస్టిక్ బాటిల్ అన్నీ అవాయిడ్ చేయాలి. సో ఇవి చిన్న చిన్నవే చేయండి. మీరేమో భగత్ సింగ్ లాగా దేశాన్ని ఉద్ధరించడానికి ఏం చేయొద్దులే. మీ ఆరోగ్యం కోసము, మీ పేరెంట్స్ ఆరోగ్యం కోసము, ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని కొంచెం రక్షించేదానికి చిన్నవన్నా చేయాలి కదా, చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా టీచర్లకి? ఎందుకంటే ఈ యాక్చువల్గా మీరందరూ ఓని సౌండ్ పెట్టేసి దమదమని ఆ మ్యూజిక్ కొడతా ఉంటే ఆ పూలు వేసేది వెళ్ళి నాకు ఎంతగా అనిపించింది. నాకు అరే ఎవరు స్పెషల్ కాదు, ఈ దేశంలో ఏదైనా స్పెషల్ ఉంటే రే చెమట కారితే మంచిది రా స్వామి, చెమట కారిని మంచిది, ఏమవుతుంది? చెమట వస్తే మీ సెబేషియస్ గ్లాండ్స్ క్లీన్ అవుతాయి స్వామి, మీకు అర్థమే కావాలి. మీరు ఈ వెంటకే తట్టుకోలేకపోతే మీకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది, విజయవాడలో జాబ్ వచ్చింది, తిరుపతిలో జాబ్ వచ్చింది అనుకో, సస్తారు ఆడికి పోయేసి ఉడికిపోయి. దీనికి అలవాటు కాండి, ఆడిపోతే రెడీ అవుతారు. ఇటు ఏసీలకి మదనపల్లి క్లైమేట్ తయారైతే ఆడిపోలే ఇంకా వస్తారు. సో అది విషయం. సో సాయంత్రము మనకు కొన్ని సామెతలు ఉన్నాయి. గూట్ల దీపం నోట్లో ముద్ద అని, అంటే గూట్ల దీపం పెట్టేది 6 గంటలకి, ఆ టైంలో ఫుడ్ ముగించావా.
చాలా ఇంపార్టెంట్ అది. మీ పేరెంట్స్ కూడా చెప్పండి, లేట్గా 11కు 12కు భోజనం చేసేది మంచిది కాదు, చాలా ప్రాబ్లమ్స్ దాంతోనే వస్తాయి. రెస్ట్ తీసుకోవాలి బాడీ, ఆ టైంలో రెస్ట్ తీసుకొని బాడీ ఫైట్ చేసి జబ్బుల మీద ఫైట్ చేయాలి. ఆ టైంలో భోజనం చేసేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకో సామెత ఉంది, ఆకులు తిన్న మేక కొండెక్కితే మేకలు తిన్న మనిషి మంచం ఎక్కినాడు. అంటే మేక ఆకులు తిని కొండెక్కుతూ ఉంటుంది, అబ్బా దీన్ని తింటే మనకు బలం వస్తుందేమని అందరూ మంచం ఎక్కిట్టారు. మటన్ బిర్యానీ తినేసి ఆదివారం ఏమవుతుంది, అందరూ మటన్ బిర్యానీ తినేసి ఒక కోడిని మింగేసింది అనుకో పాము, దాన్ని ఊపిరి ఆడదు, ఎట్ట దొర్లి పోతూ ఉంటుంది. అట్లా బెడ్ మీద దొర్లి పెప్సీలు తాగి బేవని తేలిపి ఎనర్జీ అంతా పోతుంది. మరి బిర్యానీ తింటే ఎనర్జీ రావాలి కదా, ఎందుకు పోతుంది? సో మీ బాడీ దాన్ని మీరు వేసిన చెత్తని భరించలేక ఏడుస్తూ ఉంది అని అర్థం. ఏవే కొంచెం వేడి నీళ్ళు పెట్టి అంటే ఆమె కింద దొరుకుతా ఉంటుంది, ఆమె 1 కిలో తింటుంది కదా బిర్యానీ. ఫుడ్ తింటే ఎనర్జీ రావాలా, ఏ జంతువుకైనా ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుంది. మనిషి కోడికే విచిత్రంగా తిని 100 రకాల ఐటమ్స్ తిని ఊపిరి పోయి అని పడిపోయింటాడు. తిండి తింటాను పడిపోయేది ఏంటి? నేను ఈ లోపల మేమంతా కొండలగండి ఎక్కే కార్యక్రమం సేవ్ ది రాక్స్ అని ఒక గ్రూప్ ఉంది, వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తూ ఉంటారు, నేను హైదరాబాద్కి పోతూ ఉంటా. దాంట్లో ఒక కొండ ఎక్కిన ముందు నుండి వాళ్ళకి కనబడుతుంది, పైనుండే వాళ్ళకి మీకు వినబడుతుంది. మీకు కనబడుతుంది చూడండి ముందు నుండి వాళ్ళు. స్లో సార్, స్లో 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 పెద్ద కొట్టెక్తా ఉంటా. సార్ అది నాకు అది ఊహించుకుని కూడా వస్తుంది. ఇప్పుడు అది చూస్తే నాకు రకంగా క్రాస్ ఉంది సార్, అది స్ట్రైట్ ఉంది అది పైకి. నీ గిరీష్ కూడా బాగా కొండలు ఎక్కుతాడు. అబ్బా వెళ్ళి సార్, వెళ్ళి సార్. మీ ఏజ్ వాళ్ళందరూ కింద ఉంటాం, నేను పడిపోతానేమో వాళ్ళు భయపడి వస్తాం. ఒకటి కాదు అట్లా రోజు అదే పని, ఆడే పడుకొని కొండల్లో సూపర్గా ఉన్నాం. మా లైఫ్ భలే ఎంజాయ్ చేస్తాడు. అదే ఇప్పుడు ఫ్యాన్ లేకపోతే కొట్లాడుకొని వస్తా ఉంటారు. పెద్ద అచీవ్మెంట్ సార్ ఇది. ముగ్గురు సార్ నాకు అసలు నాకు చూస్తే భయం అవుతుంది. అది ఫిట్నెస్ కానీ అది క్రాస్ సార్, అలవాట్లేదు సార్ అది. అట్లా లైఫ్లో కొండెక్కేది పెద్ద ఇష్యూ అని కాదు, లైఫ్లో ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్. ఉద్యోగమైనా ఇంకోటైనా రా అని చెప్పాలి. సినిమాలు చెప్తారు, రే రాండ్రా నేను చూసుకుంటానండి. ప్రాబ్లమ్స్ రావాలి, ఫేస్ చేయాలా. ప్రాబ్లమ్స్ తప్పించుకొని పోయేది కాదు. అట్లా చేస్తాను కాబట్టి ఇప్పుడు మా వ్యవసాయానికి లేబర్ దొరకలా, ఇవి దొరకలా అంటే ఆఫ్రికా పోయిన వ్యవసాయానికే ఇవ్వండా. మా ఫ్రెండ్ ఆడే ఉన్నాడు చాలా నుంచి, 9 గంటల ప్రయాణం బెంగళూరు 9 గంటలు దిగతానే ఆడు మ్యూజిక్ వేసాడు జైలర్ సినిమాలో. అట్లా పోతా దిగతానే ఏం టైడ్ లేదు, జెట్ లాగ్ ఏమి లేదు, సూపర్ ఫుల్ ఎనర్జీ. పోయి రాగి పిండి ఎత్తుకొని పోయిన ఆడికి కూడా రాగి పిండి తాగేసి సంగతి చేసుకొని తినేసి వెళ్ళిపోయేది బయట. ఆడ మళ్ళీ సూపర్ ఫుడ్ దొరుకుతుంది, టాపియో కానీ చిన్న అరటికాయలు నిప్పుల మీద కాల్చేది, గెన్సిగడ్డలు అవి ఉంటాయి. ఫుడ్ సూపర్ కదా సాయిలో. ఆ న్యూట్రిషన్ సాయిల్ నుంచి వచ్చిన ఫుడ్ కూడా న్యూట్రిషన్ ఉంది. అందుకని మీ సాయిల్స్ని బతికించుకొని 1/2 ఎకరా కాపాడుకుంటే మీకు ఫ్యూచర్లో మీరు పెద్దవాళ్ళు అయినాక ఆ నుంచి ఇచ్చిన ఫుడ్ తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. వేరే ఎవరు వేయలేరు. మీ గవర్నమెంట్లు డాక్టర్లు మందులు ఇది లేరు. డాక్టర్లు అందరూ చెప్పేది మీరు డ్యామేజ్ చేసుకున్నాండి మేము రిపేర్ చేస్తామని చెప్పేది డాక్టర్లు. అవునా? డ్యామేజ్ కాకుండా బతికేది సైన్స్, డ్యామేజ్ చేసుకున్నాక రెడీ అయ్యేది టెక్నాలజీ. యాక్సిడెంట్ తీసుకురాని మేము రెడీ చేస్తామనేది టెక్నాలజీ, యాక్సిడెంట్ కాకుండా తోలేదు సైన్స్. మేము కూడా టెక్నాలజీలోకి పోయి కొట్టుకొని లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అని తెచ్చుకొని అమ్మ అని ఇప్పుడు సైన్స్లో ఉన్నాం. మీకు లక్కీ ఏమంటే ఈరోజు మీటింగ్లో మీరు డ్యామేజ్ కాకుండా ఆరోగ్యంగా జబ్బులు రాకుండా ఏం తినాలా ఏం తాగాలని సింపుల్గా చేసుకోండి. యూట్యూబ్లో చేసి ఏదో కషాయాలు ఏం జరగదు. 3 ఇది తినండి తోకండి, 3 రోజుల్లో మీ పొట్ట మాయం అంట. 3 రోజులు ఎట్ట బాగా పొట్ట ఎట్ట మాయమయ్యేది? అవన్నీ అప్సర్డ్. మీరు డే టు డే కొన్ని రోజులు మిస్ అయితే ఓకే, కానీ డే టు డే బేసిస్లో ఈ పొద్దు కూడా 7 కిలోమీటర్లు రన్నింగ్ చేసాము. ఏది హంద్రిని కాలం మీద ఎవరు ఉండరాడ షర్ట్ ఇప్పేసి బండిలో పెట్టేసి బాగా ఎండబడేట్లకు పోతే నా విటమిన్ D3 69 ఉంది, 70 ఉండాలా, 22 69 ఉంది. ఎందుకు వస్తాయి రోగాలు? ఇప్పుడంతా బ్రాయిలర్ కోళ్ళలాగా ఇటు పోతా ఇటు మడత పడింది కాలు, ఇరిగిపోయింది కాలంట. మడత పడితే ఇరిగిపోయిందా, కింద పడితే ఎరగల ముసలోళ్ళకి. బ్రాయిలర్ కోళ్ళకి అంతే కదా, తప్పంటే ఇరిగిపోతా ఉంటాయి. అట్లా ఉన్నారు అందరూ. చాలా డేంజర్గా ఉంది, మీకు అర్థం కావడంలే. 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి
షుగర్ వచ్చి బీపీలు వచ్చి ఫోన్ చేస్తాడు 20 ఏళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్తో. సో రాగి జావా చాలా ఇంపార్టెంట్. నువ్వులు బెల్లం 2 రోజులు, కొబ్బరి బెల్లం 2 రోజులు, శనగగింజలు బెల్లం 2 రోజులు. హిమోగ్లోబిన్ మీకు పర్టికులర్లీ మునగాకు, ఇంత మునగాకు నువ్వు తాలింపు చేసుకొని పెరిగేసుకొని ఇంత మునగాకు తినాలి, ఇంత అవిశాఖ తినాలి. అవిశాఖ ఆకుతోట అవిశాఖ ఉండాలి, పూలుగిలో అవి తినాలా. మునగాకు, అవిశాఖ, కరేపాకు ఇవి తింటే 2% హిమోగ్లోబిన్ పెరిగితే మీకు రోగాలు రాకుండా ఉంటాయి. గొంతు నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు రాకుండా ఉంటాయి. సో అది విషయం. ఇంకా ఇంకేముంది విషయాలు? ఎంత ఇంకా టైం ఉందా? వీళ్ళు ఎప్పుడెప్పుడు దిగేస్తే ఏదో మేము ఏదో పాటలు పడుకొని ఎగురుకుంటామని ఉంటారు కదా. ఇంకేమైనా సీరియస్గా డౌట్లు ఉంటే నాకు ఈ రెయిన్ వాటర్ గురించి వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ రాసుకోండి. కానీ పొద్దున్నే 5 to 7 ఫోన్ చేయాలా. ఇప్పుడు హాయ్ అని పెడితే గ్రూప్ లింకులు ఇస్తా. ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఈ తినేటివి ఇవన్నీ ఏంటంటే వస్తూ ఉంటాయి. నాతో మాట్లాడాలంటే 5 to 7 మార్నింగ్ 5కి చేయాలంటే 4 వేయాలి కదా. 4 వేయాలంటే మీరు 9కే పడుకోవాలి కదా. అట్లా లైఫ్ స్టైల్ని బట్టి మీకు ఛాన్స్ వస్తుంది. నాకు హాయ్ అని పెట్టండి, అందరూ గ్రూప్ లింకులు వస్తాయి. మాట్లాడేవాళ్ళు పొద్దున్నే 5 to 7. మీ పేరెంట్స్కి రెయిన్ వాటర్ తాగేటే పెట్టుకోండి. క్యాన్ వాటర్ మంచిది కాదు 100%. నేను సివిల్ ఇంజనీరే, రామ్లే ఆరో వాటర్ తాగకూడదు. మీ బాడీలో ఉండే కాల్షియం అంతా డిప్లీట్ అయిపోతుంది. మీ బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. అసిడిక్గా ఉంటాయి నీళ్ళని, ఆరో నీళ్ళని అసిడిక్. ఆ నీళ్ళని తాగితే మీ బాడీ ఆల్కలైనిటీ కోసమని మీ కాల్షియం మాలిక్యూల్స్ లాగేసుకుంటుంది. 9440 168816 9440 168816. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. పాపం ఓపికనే విన్నారు, మరి అంత దరిద్రమేం కాదు పిల్లలు. Thanks sir, thanks a lot for your valuable work sir.